సో, ప్రతిరోజు యోగా చేయడం వల్ల శారీరకంగా, మానసికంగా కలిగే ముఖ్యమైన ప్రయోజనాలు ఏంటి? ఆరోగ్యం అంతే. హ్మ్. ఆరోగ్యం, ఆనందం, సంపూర్ణ సంతోషం. హ్మ్. ఇది ఇది తప్ప ఇంకేం కావాలి మనకి? ఎంత ఓకే. డబ్బున్నా సరే ఇది లభించదు కదా! ఓకే. ఆరోగ్యం ఉంటే ఆనందం వస్తుంది. హ్మ్. ఆనందం ఉంటే సంతోషం వస్తుంది. హ్మ్. సంతోషం అంటే జీవన ముక్తి లభిస్తుంది. హ్మ్. కాబట్టి యోగా ప్రతిరోజు చేయాలి. తప్పకుండా చేయాలి. యెస్. యెస్. ఏ వయసు వాళ్ళైనా చేయొచ్చు. ఊహ తెలిసిన దగ్గర నుంచి హ్మ్. మనకి శరీరం సహకరించినంత వరకు ఎవరైనా చేయొచ్చు. ఓకే. ఆల్ ది బెస్ట్. ఈ రోజు నుంచే స్టార్ట్ చేయండి మీరు. గురూజీ నెక్స్ట్ క్వెషన్. హ్మ్. తప్పిపోయిన వ్యక్తిని కనుగొనడంలో జ్యోతిష్యం నిజంగా సహాయపడుతుందా? లేదా సాధారణ సూచనలు మాత్రమే ఇవ్వగలదా? జ్యోతిష్యం సహాయపడుతుంది. బట్ 100% వర్కౌట్ అవ్వదు. హ్మ్. అది కొన్ని సూచనలు ఇవ్వగలదు. ఆ సూచనల ప్రకారంగా మనం డీకోడ్ చేసి తెలుసుకోవాల్సి ఉంటుంది. ఓకే. ఓకే. గురూజీ ఇంకొక క్వెషన్. జ్యోతిష్యం పనిచేస్తుందా అనే అంశంపై కొంతమంది జ్యోతిష్యాన్ని నమ్ముతారు. హ్మ్. కొంతమంది శాస్త్రీయ ఆధారాలు లేవని భావిస్తారు. హ్మ్. మీరు జ్యోతిష్యం పనిచేస్తుందని ఎందుకు నమ్ముతారు? ఖచ్చితంగా నమ్మాలి. హ్మ్. ఎందుకంటే ఇప్పుడు జ్యోతిష్యం అనేది విశ్వశాస్త్రం మీద ఆధారపడి ఉంటుంది. విశ్వం మీద ఆధారపడి ఉంటుంది. అంటే గ్రహాలు, నక్షత్రాల యొక్క కదలిక మీద ఆధారపడి ఉంటుంది. వాటి స్థితిగతుల మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనం అమావాస్యకి, పౌర్ణమికి మధ్య గ్యాప్ ఉంటుంది ఒక 15 రోజులు. హ్మ్. పౌర్ణమికి మధ్య నెల రోజులు గ్యాప్ ఉంటుంది. హ్మ్. అమావాస్యకి మధ్యలో నెల రోజులు గ్యాప్ ఉంటుంది. హ్మ్. అలాగే రోజులో 24 గంటలు పర్టికులర్‌గా ఉంటుంది. ఇవన్నీ కాలం అంతా కూడా ఒక క్రమ పద్ధతిలో నడుస్తుంది. కాబట్టి ఆయా సమయాల్లో జరిగినటువంటి విషయాలకి అనుగుణంగా మనం లెక్కలు కడితే ఖచ్చితంగా జ్యోతిష్యం నమ్మవచ్చు. ఎందుకంటే ప్రభావం ఉంటుంది. హుహు. గ్రహాల ప్రభావం మనుషులపైన ఉంటుంది, హ్మ్. జీవరాశి పైన ఉంటుంది, ప్రకృతి పైన ఉంటుంది. హ్మ్. కాబట్టి మన జ్యోతిష్యాన్ని ఖచ్చితంగా నమ్మాలి. హుహుహు. యెస్. డన్. థాంక్ యూ. ఇంకొక క్వెషన్. సనాతన ధర్మం ఒక మతమా? లేక జీవన విధానమా? దీనికి శాస్త్రీయ ఆధారాలు ఏంటి? సనాతన ధర్మం జీవన విధానమే. హ్మ్. ఇది మతం ఏమాత్రం కాదు. హ్మ్. ఎందుకంటే మనిషి పుట్టినప్పటి నుంచి సృష్టి ప్రారంభమైనప్పటి నుంచి కూడా సనాతన ధర్మం ఉంది. ఎందుకంటే సనాతన ధర్మం ఏదో ఒక పుస్తకానికో, ఒక ప్రవక్తకో, ఒక ప్రబోధకుడికో, ఒక గురువుకో అనుసంధానించబడి లేదు. ఇది ప్రకృతికి అనుసంధానించబడింది, విశ్వంతో అనుసంధానించబడింది, అనంతంతో అనుసంధానించబడింది. కాబట్టి సనాతన ధర్మం అనేది ఎప్పటికీ ఉంటుంది, ఎప్పుడూ ఉంటుంది, నిరంతరం కొత్తగానే ఉంటుంది.